కొలికపూడి మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఈసారి మట్టి మాఫియాపై ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీశాయి. వాట్సాప్ స్టేటస్ లో పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మట్టి మాఫియాను టార్గెట్ చేస్తూ కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్ లో వీడియో పెట్టారు. ఎంసెట్ పేపర్ లీక్ చేసి జైలుకు వెళ్లి వచ్చి హైదరాబాద్ లో కంపెనీ పేరు మార్చి తిరుగుతోన్న వాళ్లకు పుట్రేలలో మట్టి మాఫియా నడపడం పెద్ద కష్టమా అంటూ ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో పాత్రధారిగా ఉండి తప్పించుకుని తిరుగుతున్నారని కూడా అన్నారు. అయితే ఆయన ఎవరిని టార్గెట్ చేశారు అనేది తెలియలేదు. కానీ ఆయన వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మా ప్రతినిధి కాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కాంతి, కొలికపూడి చేసిన ఈ కామెంట్స్ కావచ్చు, లేకపోతే హాట్ టాపిక్ గా మారుతున్నాయి, వైరల్ కూడా అవుతున్నాయి. ఎవరిని ఉద్దేశించి చెప్పకపోయినా లోకల్ గా ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుసు అనుకుంటాను. సుమతి, ఇప్పుడు ఏదైతే కొలికిపూడి శ్రీనివాస్ అనేది నిత్యం వివాదాల్లో ఉండడము, అలాగే వివిధ రకాల స్టేటస్లు పెట్టి పార్టీకి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం ఆయనకి పరిపాటిగా మారిపోయింది. ఈ రోజు పెట్టిన స్టేటస్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎవరి కోసమైతే ఆయన స్టేటస్ పెట్టాడో అతనికి అసలు నీట్ పేపర్ లీక్ కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి మట్టి తోలకాలకి ఎటువంటి సంబంధము లేదు అని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా అతను అలర్ట్ కోసమే ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఈ స్టేటస్ పెట్టడానికి కారణం అని చెప్తున్నారు. 15 సంవత్సరాల క్రితం ఒక ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి వ్యక్తి విసన్నపేట నుంచి నీట్ పేపర్ ఎంసెట్ పేపర్ లీక్ అయిన సందర్భంగా ఆయనను అరెస్టు చేశారు. ఆ అరెస్టు చేసిన సందర్భాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ ఆయన స్టేటస్లు పెట్టారు అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్తూ ఉన్నారు. తెలంగాణలో ఎంసెట్ పేపర్ లీక్ కానీ ఇప్పుడు ఆ నీట్ పేపర్ లీక్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి మట్టి మాఫియాకు కానీ ఎటువంటి సంబంధము లేదు అనేది స్థానికంగా ఉన్నటువంటి మనం తెలుసుకుంటే, విచారణ చేస్తే తెలిసిన అంశం. బట్ సోషల్ మీడియా అటెన్షన్ కావచ్చు, ప్రజల్లో నిత్యం ఉండాలనే ఆలోచన కావచ్చు, తిరువురు ఎమ్మెల్యే పెట్టినటువంటి స్టేటస్కి సంబంధించి అయితే ఆయన పెట్టిన స్టేటస్కి ఎటువంటి సంబంధం లేదనేది అయితే అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. రైట్ కాంతి, థ్యాంక్ యూ.